ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇసుక 1,00,00,000 ప్రభుత్వం కోత పెట్టబోతుంది రైతు భరోసా కింద. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకం అనేది చాలా సమర్థవంతంగా విజయవంతంగా 11 విడతలు అందించగలిగారు. సో పథకం ప్రారంభించబడిన సంవత్సరం నుంచి ఎక్కడ కరోనాతోటి మొత్తం ప్రపంచం అంతా కుదేలైన ఆర్థిక రంగం, బట్ తెలంగాణలో మాత్రం రైతుకు సాయం చేరింది. కానీ వాళ్ళ రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తోంది. మాకు పెంచి ఇస్తామన్నారు, ఇవాళ ఏకంగా ముంచేస్తున్నారంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంట్లో 1,00,00,000 ఎకరాలకు కోత పడబోతున్నట్టుగా. రైట్ పాపారావు గారు, రైతు భరోసా ఇస్తామని చెప్పినప్పుడు రైతాంగం చాలా ఆశలు పెట్టుకున్నారు. సరే, ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయంటే ఎవరికైనా కూడా వస్తుందేమో అని భావిస్తారు. కానీ ఏకంగా ఉన్నది ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోంది. అటు ఎకరాలకు కోత పడబోతోంది, ఇచ్చేటువంటి అమౌంట్ కూడా కోత పడబోతోంది. దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఎఫెక్ట్ కాబోతున్నారు. 1,00,00,000 ఎకరాలు ఎఫెక్ట్ కాబోతున్నట్టుగా వార్త మనం చూస్తున్నాం. స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక్కడ రైతు భరోసా గురించి ఈ రోజు మాట్లాడతా పిఎం కిసాన్ లాగా చేస్తా ఉన్నట్లుగా, పిఎం కిసాన్ ఎవరికైతే అందుతుందో వాళ్ళకే ఇది కూడా అందుతున్నట్టుగా మాట్లాడటం అనేది కూడా గమనిస్తున్నాం. పిఎం కిసాన్ లో 1,00,000 నిబంధనలు ఉన్నాయి. కుటుంబానికి, ఒక కుటుంబంలో ఒకళ్ళకే వస్తుంది రైతు భరోసా అనేది. అంటే ఇద్దరు ముగ్గురు వ్యవసాయం చేసుకుంటున్నా విడివిడిగా విడిపడి కూడా ఒక కుటుంబంలో పేరు గనక ఉంటే గనక వాళ్ళది ఒకళ్ళకే వస్తుంది. ఇట్లాంటి 1,00,000 షరతులతో పిఎం కిసాన్ చాలా పరిమితమైనటువంటి వాళ్ళకే అందుతుంది దేశవ్యాప్తంగా. ఇదే నిబంధనలు అనుసరించి చేసినటువంటి రుణమాఫీ చూసాం గతంలో. ఇదే నిబంధనలతో మొన్నటిదాకా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ పూర్తవ్వాలి. ఎందుకంటే పూర్తవపోవటానికి వెనకాల కారణం ప్రధానంగా పిఎంఎం కిసాన్ తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో దీన్ని కూడా చేశారు. రుణమాఫీని మొత్తం రైతాంగానికి అందించే సాచ్యురేటెడ్ లెవెల్లో రైతాంగానికి, అప్పులున్న వాళ్ళకి అందరికి అందించేది కాకుండా పిఎం కిసాన్ నిబంధనలకు అనుగుణంగా అనేది కూడా ప్రధానంగా అదొక కారణం. వీళ్ళ ఎగవేత కొంత వీళ్ళు చేసిన దీంతో పాటుగా అదొక కారణం. కాబట్టి ఏమైంది, పరిమితంగా కొద్దిపాటి మందికి అది 1/4 వరకే పూర్తయింది పిఎం ఇది రుణమాఫీ అనేది. నేను అన్నారు కదా కేటీఆర్, అది చారణా పూర్తయిందని నిరూపిస్తే చాలు అని చెప్పి. చారణా కూడా పూర్తవలాగా అనేది కనపడుతుంది. కాబట్టి పిఎం కిసాన్ అది రుణమాఫీ అందని వాళ్ళు చాలా మంది ఉండటం వల్ల ఈ రోజు ఇంత అసంతృప్తి జనం ఉంది. రెండో పక్కన ఇప్పుడు రైతు భరోసాకు వచ్చేసరికి మళ్ళీ దీనిలో కోతలు పెట్టే ప్రయత్నం. అంటే టార్గెటెడ్, దీనిలో మీకు గతం నుంచి కనపడేది ఏంటంటే చంద్రబాబు కూడా టార్గెటెడ్ గా అందించాలి. ఎవరైతే నిజంగా లబ్ధి పేదవాళ్ళు వాళ్ళకే అందాలనే పేరుతో ప్రపంచ బ్యాంకు షరతులకు అనుగుణంగా సబ్సిడీల మీద కోత పెట్టాలనే ఆలోచనకు అనుగుణంగా ఆ రోజు చాలా కోతలు పెట్టాడు చంద్రబాబు. అలాగే చాలా వాటిల్లో సంక్షేమ పథకాలు. అంటే ప్రజలకి సంక్షేమం వద్దు, ప్రజలకి సంక్షేమం ఇవ్వద్దు, కానీ కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వండి అనేది. గతంలో రైతు బంధు భిక్షం వేసేలాగా వేస్తున్నారు రైతులకు. మేము వస్తే భిక్షం కాదు, రైతులకు ఆత్మగౌరవం పెంచే విధంగా ఉంటుంది, 15,000 ఇస్తామన్నారు. అది కూడా రాగానే ఇస్తామని చెప్పారు, రాగానే ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏకంగా అన్ని కోతలు పెట్టే పరిస్థితి. సో రైతులు ఎట్లా గమనిస్తున్నారు? ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంలోకి రాకముందు ఏం చెప్పారు నాయకులు, ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చెప్తున్నారనే విషయంలో ఎట్లా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అనేది గత 6 నెలల క్రితమే చాలా అంటే అట్టడుగు బాగా మొదటి 3 నెలల కాలంలోనే చాలా మందికి అర్థమైంది ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం తీరేంటి, ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది కొంత అర్థమైంది చాలా వరకు. 3 నెలల్లోనే తిట్లు శాపనార్థాలు 3-4 నెలలకే మొదలైంది. కానీ తర్వాత 6 నెలలు 7 నెలలు కలిసేసరికి తర్వాత చాలా మందికి ఎవరైతే అట్లా వెనకబడి ఉండి ఇంకా ఏమైనా చేస్తారేమో వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ రోజుకే ఆశలు వదులుకున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కదిలిస్తే తిట్టే స్థితిలో ఉన్నారు. కాబట్టి జనాలు ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తారని ఎవరికి భ్రమలు లేవు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అనే లెక్కలో ఉన్నారు తప్పితే ఇంక ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనే భ్రమలు మాత్రం ప్రజలకు లేవు. వాళ్ళు నిర్ధారణగా ఈ ప్రభుత్వం ఏమీ చేయదనే కరాఖండి నిర్ధారణకు వచ్చారు అనేది మాత్రం నిజం. కాకపోతే ఇంకా అంటే పార్లమెంటరీ పద్ధతిలో మనం 5 ఏళ్లకు ఒకసారి ఓటేసుకుంటాం, ఓడించుకుంటాం, లేకపోతే ప్రభుత్వాలు మారాలంటే ఓటేయటం అంటే రుణమాఫీ తరహాలోనే ప్రజలు రైతులు మోసం పడబోతున్నారు, మోసం కాబోతున్నారు అనేది. రుణమాఫీ మొత్తం అందరికి చేశామని చెప్తున్నారు, కానీ లక్షలాది మంది రైతులు ఇంకా రుణమాఫీ జరక్క ఇబ్బందులు పడుతున్నారు. సో అదే మొన్న కేటీఆర్ గారు చాలా అసెంబ్లీలోనే చాలా బహిరంగ సవాల్ చేశారు ఆయన. ఏ గ్రామానికైనా వెళ్దాం, 100% రుణమాఫీ జరిగినట్టుగా ఒక్క గ్రామంలో నిరూపించబడ్డా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలా స్ట్రైట్గా ఆయన సవాల్ చేశారు. అదేంటంటే ఎక్కడ జరిగి అందుకే అక్కడికి గ్రౌండ్ లెవెల్లో రాకుండా గ్రౌండ్ లెవెల్కి వస్తా ఉంటలేదు. అన్ని సవాళ్ళు వాళ్ళు చేస్తారు. మూసీనది దగ్గరికి వస్తానని సవాల్ చేసి నల్గొండలో మూసీ దగ్గరికి పోయారు. ఎందుకంటే చివరి ప్రాంతంలో అక్కడ రైతాంగానికి ఆ మూసీనది తాలూకు కాలుష్యం కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. దాని పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటుంది. దాని పరిష్కారం మూసీనది ప్రక్షాళన ద్వారా జరిగేది, అది వేరు. కానీ అంతేకాకుండా ఇక్కడ ఇల్లు కూల్చిందేమో ఇక్కడ హైదరాబాద్ పరిసరాల్లో, పోయిందేమో నల్గొండ పోయి సవాల్ స్వీకరించారు.
ఇట్లా ఏంటంటే అంటే ఏదైతే అన్ని సవాళ్లు చేస్తున్నారు కానీ దేన్ని నిలబెట్టుకునేది లేదు. మరి సవాల్ చేస్తున్నారు కదా, కొడంగల్లే వెళ్దామని అంటున్నారు కదా, కొడంగల్ రావచ్చు కదా జనాలు. అక్కడ రుణమాఫీ అయిందా లేదో చూసుకోవడానికి నీ నియోజకవర్గానికే పోదాం ఉన్నప్పుడు ఆయన సవాళ్ళు స్వీకరించవచ్చు. ఏ సవాళ్ళు అంటే ధారాళంగా అబద్ధాలు ఆడగలం అనే ఒక నమ్మకం. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక్క ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడటమే కాదు, మంత్రిమండలి మొత్తం అలాగే అయిన పరిస్థితి ఈ రోజు. అంటే ఇది అనకూడదు కానీ అది ఒక సామెత ఉంది కదా, అట్లా తను ఇదయ్యి తనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఇదే బాటలో తీసుకొచ్చి ఆయన చేసిన తప్పులన్నీ వాళ్ళు సమర్థించుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బదనాం అవుతున్న స్థితి. ఈ రోజు ప్రజల్లో ఏమాత్రం విలువ లేదు ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తిగా ఆల్రెడీ బదనామై ఉంది. ఈ రైతు భరోసా వస్తుందనే నమ్మకం నేను బహుశా అనుకోవటం కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రశ్నించండి, నిలదీయండి, ఇది మంచిది కాదు, రేపు బాగా దెబ్బతింటాం మనం అనేది. సరే, ఇక మరి రైతుల మైండ్ సెట్ అంటే ఇక జరుగుతున్న పరిణామాల్లో ఆల్రెడీ రైతుల ఆత్మహత్యలు పెరగటం, ఇటుకూడి చేనేత ఆత్మహత్యలు అవి కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం. గతంలో ఆగిపోయిన చేనేత ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు మళ్ళీ భారీ ఎత్తున జరగటం చూస్తున్నాం. రైతులు మొన్న కూడా ఒక చోట జరగటం అదేంటంటే ఇప్పుడు ఏంటంటే అధిక మాసివ్ లెవెల్లో ఒక రకమైన తిరుగుబాట్లాగానే మారే, ప్రశ్నించడమే కాదు ఒక రకమైన తీవ్రమైన స్థాయిలో ఎదురు తిరిగే పరిస్థితి వచ్చేది. కాంగ్రెస్ నాయకులు జనాల్లోకి పోవాలనే స్థితి ఆల్రెడీ ఉంది. అది కూడా ఎంత దూరం పోతుందో చూడాలి. అంటే పాపారావు గారు, యాసంగిలో పంట వేయని భూముల కంటే నిజంగా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు లెక్క తీసే పరిస్థితి కూడా లేదు. సో ఆ పేరుతో అంటే వీళ్ళు పంట వేశారు, వీళ్ళు పంట వేయలేదు అనేటువంటి ఏదో ఒక సాకుతో ఏకంగా రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తుందనేది. సో నిజంగా ప్రభుత్వం నుంచి ముందు నుంచే లెక్క ఉండాలి. ఒకసారి రైతుకి ఇచ్చారంటే ఆ రైతుకు అనేది యాసంగి కానీ వానాకాలం కానీ ఖచ్చితంగా అది అమలు చేసుకుంటూ పోవాలి. గత ప్రభుత్వం అదే విధానాన్ని అవలంబించింది. సో రైతుల్ని మళ్ళీ గందరగోళపరిచే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది 1,00,000 కారణాలు ఉంటాయి పంట వేయలేదంటే. ఆ 1,00,000 కారణాలు ప్రతి చోట పోయి గ్రౌండ్ లెవెల్లో మైక్రో ఎగ్జామినేషన్ చేసి కారణాలు వెతికి దాని ప్రకారం చేయాలంటే సాధ్యం కాదు. ఒకటి. రెండోది, అందుకంటే బ్లాంకెట్ గా ఇవ్వటమే కరెక్ట్. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు మొన్న వేసంగిలో కూడా సరిగ్గా రైతు బంధువే రాలా. రైతు భరోసా కాదు, రైతు బంధు కూడా చాలా మందికి అందరి పరిస్థితి. దాని వల్ల కూడా వేయకపోవచ్చు పంట. అంటే మీరు ఇవ్వకపోవటం వల్ల, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవటం వల్ల పంట వేయని వాళ్ళని కూడా మీరు మీ తప్పు వల్ల జరిగిన దానికి కూడా మీరు మళ్ళీ శిక్ష వేస్తాం అనేది కూడా సరైనది కాదు. ఓవరాల్ గా ఏంటంటే గత సంవత్సర కాలంగా జరుగుతుంది, రైతు బంధు లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్పుట్ కి డబ్బులు లేక, చేతిలో డబ్బులు లేక మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లే పరిస్థితి. మీ రుణమాఫీ కూడా పూర్తిగా కానందువల్ల వడ్డీలో అప్పులు కట్టుకుంటా, బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోయి కొత్త అప్పులు పుట్టక మళ్ళీ పంట వేసే స్థితి లేని వాళ్ళు కూడా చాలా మంది మొన్న వేసంగిలో ఉండొచ్చు. దానిలో సందేహం లేదు, ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఓవరాల్ పరిస్థితి ఏంటంటే ఈ రోజు మీరు చేస్తానన్న రుణమాఫీ జరగక రుణాల భారం కింద పైగా ఏం చెప్పాడు ఈయన, మీరు అప్పు తెచ్చేసుకోండి, ఇంకెందుకు నేను వచ్చి కట్టేపోతా, గవర్నమెంట్ మాఫీ చేయబోతుంది, కావాలంటే కొత్తగా అప్పు తెచ్చుకోండి. ఈ రకంగా జనాల్ని చెడగొట్టి చేసింది. దీనిలో ఏంటంటే వాళ్ళ పరిస్థితి దిగజారింది రైతులది. ఈ రోజు రైతుల చేతిలో డబ్బులు లేకపోగా వడ్డీ వ్యాపారస్తులకి లేకపోతే బ్యాంకులకి జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారనేది మాత్రం నిజం. రైట్, ఓకే. 1 కోటి ఎకరాలకు కోత పెట్టబోతుంది రైతు భరోసాలో ప్రభుత్వం అంటూ స్వయంగా అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టమైంది. అయితే యాసంగిలో పోతున్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలిసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు ఒకసారి ఇచ్చిందంటే అది ఎకరాల క్రైటీరియా తీసుకుంది. తర్వాత వేసవిలో ఒకసారి పంటలు వేశారు, కొన్ని పంటలు వేరు. సో ఇవన్నీ కూడా మళ్ళీ రైతుని ఇబ్బంది పెట్టొద్దు, రైతుని గందరగోళపరచొద్దు అన్న ధోరణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఇప్పుడు 1 కోటి ఎకరాలకు కోత పెట్టడం, 70 లక్షల మంది రైతులకు కోత పెట్టే విధంగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్నటువంటి విమర్శ వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. నమస్కారం నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి నివేదిక చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చాలా మంది రైతులకు కోత పడబోతుంది. అది 70 లక్షల మంది రైతులకు, తర్వాత 1 కోటి ఎకరాల భూమి వరకు కోత పడబోతుంది అంటున్నారు. సో ఇక రైతు భరోసా రైతులకు ఇచ్చి ఏం ప్రయోజనం? ఇది పచ్చి మోసము. తుమ్మల నాగేశ్వరరావు గారు నోటి నుంచి చెప్పించింది, కానీ ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి సర్కారు సమగ్రంగా వాళ్ళ సర్కారు యొక్క స్థూలమైన ఆలోచన. ఇది వాళ్ళకి తెలుసు, ముందే ప్రకటించిన నాడు కూడా తెలుసు. 15,000 ఎకరాల చొప్పున ఇస్తానని ఆనాడు ఎన్నికల వాగ్దానాలు చెప్పినప్పుడే అది మోసం అనేది వాళ్ళకు తెలుసు. కానీ దాన్ని గ్రహించలేకపోయినారు ప్రజలలో కొంతమంది గ్రహించినా కూడా ఎక్కువ మంది ఆశపడ్డారు, అయ్యే వస్తాయేమో, ఎక్కువ వస్తాయేమో అని ఆశపడ్డారు. ఆ ఆశను వాళ్ళు సొమ్ముగా పెట్టుబడిగా వాడుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాట, ఆ సందర్భాల్లో మాట్లాడిన మాట ఏ ఒక్కటి కూడా అతకదండి. ఇప్పుడు కేసీఆర్ సర్కార్లో అసలు కేసీఆర్ యొక్క దూరదృష్టి ఎంత గొప్పదంటే, తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులలో 1 ఎకరా భూమి బీడు ఉండవద్దు, ఒక మనిషి చేతి ఖాళీ ఉండవద్దు, ప్రతి మనిషి చేతికి పని దొరకాలి, ప్రతి
భూమి పంట పండాలి. ఆ లక్ష్యంతో వ్యవసాయ సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు చాలా పెద్ద ఎత్తున. ఆ ఫిలాసఫీ అనేటువంటిది వీళ్ళ కనీసం వీళ్ళ అవగాహనకు కూడా చాలా అందనటువంటి విషయం, చాలా దూరం, వాళ్ళు ఆలోచించలేరు, బియాండ్ దేర్ కాంప్రహెన్షన్. అది వాళ్ళ ఆలోచన పరిధికి చాలా దూరమైనటువంటి అంశం. అది కేసీఆర్ ఏ రకంగా తెలంగాణ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్న దాని మీద వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ సర్కారు కానీ సర్కారు నడిపేటువంటి వాళ్ళకి కానీ కనీస అవగాహన కాదు, స్పృహ కూడా లేదు. ఇప్పుడు ఏం మాట్లాడిండ్రు, తాళ్ళు రప్పలకి ఇచ్చింది కాబట్టి మేము అంతా మదింపు చేసి చర్చ చేసి అధ్యయనం చేసి జూలై 15 కల్లా రిపోర్ట్ ఇస్తుంది క్యాబినెట్ సబ్ కమిటీ అని క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేశాం. ఇప్పుడు ఏడున్నామని మనం డిసెంబర్ ఆఖరికి వచ్చేసినాం. జూలై పోయింది, ఆగస్టు పోయింది, శాసనసభలో పెడతామన్నారు, ఏది లేదు. నేను ఆనాడే సూటిగా అడిగినాను, ప్రెస్ మీట్ పెట్టి 10 సార్లు, ఒక్కసారి కాదు. గత ప్రభుత్వంలో నిజంగానే రాళ్ళు రప్పలకి ఎక్కడైనా ఇచ్చి ఉంటే, మీ అనుభవంలో ఉంటే, ఒక గ్రామము ఒక మండలము ఉదాహరణకు తీసుకొని మీరు ర్యాండమ్ గా సర్వే చేపించి ఏ గ్రామమైనా పర్లేదు మీ ఊర్లో అర్హత లేని వాళ్ళకి ఎవరికి వచ్చిందో రైతు బంధు చూపించండి అనేటంటే రైతులు చెప్పరానండి. ఆ ఊర్లో అవును, ఎక్కడో నగరాల్లో పట్టణాల్లో శివారుల్లో దగ్గరలో ఉండేటువంటి భూములలో ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా నాలాగా కన్వర్ట్ చేసుకోకుండా ప్లాట్లు చేసినటువంటి వాళ్ళు ఉంటే అది 1 అర ఏంటన్నా ఉంటే చాలా చాలా నెగ్లిజిబుల్, అది లెక్కకు వచ్చేది కాదు. దాన్ని కూడా మనం ఏం చెప్పినా అటువంటి ఉంటే ఇప్పుడైనా సరే ఐడెంటిఫై చేసి మేము సదుద్దేశంతో ఇక్కడ దాకా చేసుకొచ్చినాం. మీ దృష్టికి ఇది వచ్చింది అనుకుంటే నిజంగా అది ఎకరా ఉందా, 10 ఎకరాలు ఉందా, 100 ఎకరాలు ఉందా, 1000 ఎకరాలు ఉందా, మీరు తీయండి బయటికి. తీసి అటువంటి వాళ్ళతో నా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాపసు తీసుకోవచ్చు సర్కార్, నిజంగానే అర్హత లేని వాళ్ళు పొంది ఉంటే. దానికి ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క గొప్ప సదాశయాన్ని ఉద్దేశాన్ని తప్పుపట్టేటువంటి కురసబుద్ధి ఎందుకండి వీళ్ళకు? అంటే ఆ మాట చెప్పడం వెనకాల ఉన్న అర్థం ఏంటంటే దుర్వినియోగమైనవి అనర్హులకు పోయినాయి కాబట్టి ఇప్పుడు మేము అర్థమైన అర్హులకు ఇస్తామన్న పేరు మీద ఈరోజు మొత్తం రైతు బంధును ఒక విడత ఎగ్గొట్టేసినారు. లేదు, సాధ్యం కాదని చెప్పినారు. ఇప్పుడు యాసంగికి ఇస్తామని చెప్పినారు, జనవరిలో ఇస్తామన్నారు, సంక్రాంతికి ఇస్తామన్నారు. ఆ ఇవ్వడం కోసం తూతు మంత్రం కోసం ఇవాళ సర్కారు ఆడుతున్న కొత్త నాటకం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన దానికి అనుసంధానం చేసి కుటుంబంలో ఒకరికే ఇచ్చేటట్టు చేసి మేము ఇంత ఇచ్చినాము అనిపించుకోవడానికి చేసేటువంటి కుతంత్రం మీద స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు, మా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ లేకపోవడం 1,27,000 కోట్ల కనుక నా దగ్గర ఉంటే అద్భుతాలు సృష్టించే వాడిని, కాబట్టి ఇప్పుడు రైతు భరోసా కావచ్చు లేకపోతే కూలీలకు ఇస్తామన్నటువంటి అవన్నీ కూడా తర్వాత తులం బంగారం ఇవన్నీ కూడా ఇవ్వలేకపోతున్నాం అనేది దాదాపుగా 6 గ్యారెంటీల పైన చేతులు తీసినటువంటి పరిస్థితి. ఇంత పొడుగు మాటలు ఎందుకు మాట్లాడండి? మరి బడ్జెట్ చూసుకోకుండా, రాష్ట్ర ఆదాయం చూసుకోకుండా, రాష్ట్రానికి ఉండే వనరులు చూసుకోకుండా, భవిష్యత్తులో వనరులు పెంచుకునే దాని మీద దృష్టి లేకుండా, అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ ను కుప్ప చేసేసి, అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ మొత్తం ఇండస్ట్రీని కుప్ప చేసేసి అన్ని రకాలుగా వచ్చేటువంటి రాబడి మీద దెబ్బ కొట్టేసి ఇలా చేతులు ఎత్తేస్తే ఇది వెదవుతానమంటారా ఏమంటారు నాకు అర్థం కాదు. దురదృష్టున్నతనం ఇది, పాలకులకు ఉండే దృష్టి ఇది. ఎంత 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 గంభీరంగా ఉండాలి. రైట్, ఉన్నటువంటి ఆదాయానికి ఇంకా అదనంగా ఏం చేస్తే పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటి అన్ని నువ్వు కొత్త స్కీమ్ ఒకటి కూడా చెప్పలే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ, సోనియా గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ, ఇక్కడ ఉన్న కుర్స కాంగ్రెస్ కానీ చెప్పినటువంటిది కొత్తగా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. గతంలో అమల్లో ఉండేటువంటి వాటిని అన్ని కూడా ఎన్హాన్స్ చేసి ఇస్తామన్నారు. పెన్షన్ 2,000 4,000 చేస్తామన్నారు. రైతు బంధువులు 15,000 చేస్తామన్నారు. రైతు కూలీలకు ఇస్తామన్నారు 12,000. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. బోనస్ ఇస్తామన్నారు. మేము అనేక పంటలకు ఇస్తామన్నారు. ఎక్కడ ఏమి లేదండి. ఇవన్నీ ఏంటంటే మనం గ్రామాలలో చూస్తుంటాం. మనం ఇవాళ పశ్చాత్తాపడితే రాబడి లేదు. ప్రజలు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలా మందికి అర్థమైంది కానీ ఇంకా ఆ పార్టీ వస్తే ఏదో ఉద్ధరిస్తుందని నమ్మినటువంటి వాళ్ళ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా వేగంగా తొలగిపోవాలి. ఊళ్ళల్లో మనం చూస్తుంటాం, ఒక్క మాట అండి, ఊళ్ళల్లో మనం చూస్తుంటాం మామూలుగా అమ్ముకునేటువంటి కాడ ఏ ఇబ్బంది ఉండదు. కానీ 5-10 ఊర్ల నడుమ ఎవడో పుడతాడు మోసగారి పుట్టి నేను మీకు 50 రూపాయలు ఎక్కువ ఇస్తాను ఎవరికి జనం ఆశపడి వాడిని కొలుస్తారు. వాడు టోకర్ వేసి వెళ్ళిపోతారు. అట్లా ఆశపడ్డ ప్రతిసారి మోసపోతాం అనే సంగతిని ప్రజానికం గుర్తించాలి. వాస్తవంగా ఏం సాధ్యమవుతుందో, ఏం చేయగలరో ప్రభుత్వాలు, ఏం నిజం చెప్తుందో అదే గ్రహించాలి. కేసీఆర్ చెప్పింది కదండి, అదే నేను 28,000 కోట్ల రుణమాఫీ చేసిన 2 విడతలు కలిపి, మిగతాది చేద్దామంటే కరోనా వచ్చింది, రాష్ట్రం మీద దెబ్బపడ్డది, అయినా మనం పుంజుకుంటున్నాం, కొంచెం సమయం వెండి ఎన్నికల తర్వాత చేస్తానని సగర్వంగా చెప్పాడు. అని ప్రజలు విశ్వసించలే. 2 లక్షలు వస్తుంది కదా అని ఆశపడ్డారు, ఇవాళ బోల్తపడ్డారు. కాబట్టి ఇవాళ సర్కారు ఆడుతున్నటువంటి ప్రతి నాటకం వాళ్ళ యొక్క దురుద్దేశాన్ని తెలియజేస్తుంది. ప్రజలకు ఇప్పటికైనా కూడా సంపూర్ణంగా అర్థం కావాలి. రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ వచ్చినా సరే
వాటి మీద ప్రజలు సరైనటువంటి తీర్పు ఇస్తేనే నిజంగా వాళ్ళ మోసానికి జవాబు చెప్పినట్లయితే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ రెడ్డి గారు. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమ భరత్ కుమార్ గారు. నమస్తే అండి. రైట్, భరత్ గారు, యాక్చువల్గా రైతు భరోసా అనేది దాంట్లో కోత పెట్టబోతున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనిది మేము ఏడాదిలో చేసేసాం, అదేంటంటే అప్పు అనేది ఒక కార్టూన్ మనకు చూపిస్తుంది. సో వీటిని నెపంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు విస్మరిస్తున్నట్టేనా కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడినరు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కనుక చూస్తే మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీస్ పీపుల్ ఆర్ బంచ్ ఆఫ్ చీటర్స్. వీళ్ళు పూర్తిగా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా మేము మోసమే చేయదలుచుకున్నాం అనేది ప్రజల ముందు పూర్తిగా అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఇవాళ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మాకేదో లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నాము, కాబట్టి ఇప్పుడు ఆ లంకెల బిందెలు లేవు, అప్పులు ఉన్నాయని. అసలు ఎవడైనా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రానికి ఎన్నికలకు పోయే ముందు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమున్నదని తెలియకుండా ఉంటారండి? అసలు ఉంటారా? అట్లా ప్రామిసులు ప్రజలకి వాగ్దానాలు చేసినప్పుడు తెలియదా మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముందనేది? ముందే మాకు అంచనా ఉంది, లెక్క ఉంది, ఆర్థిక నిపుణులతో సంప్రదించామని చెప్పారు. అప్పుడు ఆర్థిక నిపుణులతో సంప్రదించాము, తర్వాత ఇవి అమలవుతాయి, ఖచ్చితంగా ఇవ్వగలిగి ఉండి ఇవ్వట్లేదు అని కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వట్లేదు, ఇవ్వగలిగి ఉన్నది ఇవ్వట్లేదు అని చెప్పినారు. మరి వాళ్ళు ప్రామిస్ చేసేది ఏంటండి? వాళ్ళు వాగ్దానం చేసేది ఏంది? ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంటే 2 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 1 ఇస్తున్నారా? దాన్ని పావు కొత్త కోసినారు. ఇవాళ రైతు రుణమాఫీనే తీసుకుందామండి. రైతు రుణమాఫీ వాళ్ళు ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇవ్వాలి? వాళ్ళ లెక్కల ప్రకారమే 40,000 కోట్లు. మరి 40,000 కోట్లు ఇచ్చిండ్రా? చివరికి వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే దగ్గర 18-19 కోట్ల రూపాయలు ఎంతో ఇచ్చినారు. మరి 40,000 కోట్లకి 18-19,000 కోట్లకి దాన్ని ఇచ్చేసేసి మేము ఇచ్చినామని చెప్పడం అంటే ఈ 18-19,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? రైతు బంధు ఆపేశారు, రైతు బీమా ఆపేశారు. రైతు బంధు ఈ సంవత్సర కాలంలో ఇవ్వాల్సిన 15,000 కోట్లకి వాళ్ళు ఇచ్చింది ఎంత? అందులో కోత కోసి తర్వాత అనేక ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసేసి దీంట్లో నుంచి తీసి రైతు రుణమాఫీ అది కూడా అందరికీ చేయలేదు, కొంతమందికి చేసినారు. రాజకీయంగా వాళ్ళతో ఉన్న వాళ్ళకి మాత్రమే చేసినారు. తర్వాత ఒక పద్ధతి లేకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతి ఏది లేకుండా కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటండి? మేము ఫస్ట్ ఏమో రైతు రుణమాఫీ మొత్తం చేసినామని బుకాయిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే వాళ్ళు అందరికీ ఇవ్వలేదని చాలా స్పష్టంగా ఉన్నది. రెవెన్యూ మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు. ఏదేమైనా కానీ లెక్కలైతే సుస్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే సగానికి ఎక్కువ మందికి రైతు రుణమాఫీ జరగలేదు అన్ని విలేజెస్లో. సో మనం చాలా బహిరంగంగా అసెంబ్లీలో సవాల్ చేశారు మంత్రి కేటీఆర్ గారు. ఇది 100% రుణమాఫీ ఏ ఒక్క గ్రామంలో, సీఎం సొంత గ్రామంతో సహా రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో పదవి వదిలేస్తే రాజకీయ సన్యాసం చేస్తా అనేది. సీఎం సొంత గ్రామంలో ఈ విషయాన్ని నిరూపించే దానికోసం 2 మహిళా జర్నలిస్టులు పోతే వాళ్ళని ఆ ఊర్లో రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళని కొట్టడము, తర్వాత వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము, వాళ్ళ మీద కేసే లేదు, తర్వాత వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ మీద కేసు లేదు, ఉల్టా వాళ్ళ మీద SC ST అట్రాసిటీస్కి పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. 2 మహిళా జర్నలిస్టుల మీద SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినారు. దేనికోసం పెట్టినారు? నిజం బయటకు రాకుండా ఉండేదానికోసం. నిజం బయటకు రాకుండా ఉండేది ఏది? నిజం బయటకు రాకుండా ఉండేదానికోసం. ఆ ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది, ఎంతమందికి రుణమాఫీ జరగలేదు అనే నిజాన్ని రాకుండా తొక్కిపెట్టే దానికోసం దుర్మార్గం చేసిన ఈ ప్రభుత్వం వీళ్ళు ఏం చెప్తే ఏం నమ్మాలండి? వీళ్ళకి ఏ చిత్తశుద్ధి లేదు. తర్వాత మాట్లాడితే ఏం మాటలు మాట్లాడుతూ ఉంటారు? తొక్కుకుంటూ వచ్చిన పేగులు తీస్తాము, ఇట్లాంటి మాటలు మొత్తం అంతా ఒక రౌడీలు వాడే భాష. రౌడీలు కూడా కాదు, క్రిమినల్స్ వాడే భాషని ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ప్రజలు పోయి చూస్తూ ఉన్నారు. ఏంటంటే ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు చెప్పింది ఏంది, వీళ్ళు మాట్లాడింది ఏంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్డుల మీద సంతకాలు చేసి కార్డులు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు.
అంటే ప్రజల్ని నమ్మించే దానికోసము ఎంత నీచమైన వ్యవహారానికైనా దిగజారి ఇవాళ ఇవాళ వాళ్ళ చేతగానితనానికి తర్వాత వాళ్ళు ఇవ్వలేని వాళ్ళ దురుద్దేశాలకి ఇవాళ ప్రజల్ని బాధ్యులు చేయడము, లేకపోతే పాత ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడం అనేది ఇది నీచమైన వ్యవహారం. ఇది రాజకీయమే కాదు, ఇది అరాచకం. ఇది అరాచకం, తర్వాత ఇది నేరపూరితం. రైట్. రైతుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామంటే నిజంగా ఒక 5,000 ఎక్కువ కలిసి వస్తాయి కావచ్చని రైతాంగం ఆశపడింది. కానీ ఆశపడ్డటువంటి రైతులను నిలువున మోసం చేసింది, మమ్మల్ని అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని దగా చేసింది అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్, పాపారావు గారు మనతో డిస్కషన్లో కంటిన్యూ అవుతారు. పాపారావు గారు, సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ చేసే విధంగా రకరకాల ఇష్యూస్ తెరపైకి తీసుకొస్తుంది ప్రభుత్వం. ఆ రకంగా కాలయాపన చేస్తోంది. అట్లా డైవర్షన్ పాలిటిక్సే తప్పించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా పాటుపడట్లేదు అన్నటువంటి చర్చ తీవ్రంగా సాగుతోంది. సో నిజంగా ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎట్లా సాగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు ప్రతి వాళ్ళకి సినిమా వాళ్ళ మీద ఎటుకూడి ఆసక్తి ఉంటుంది. చాలా మందికి జనరల్ గా సినిమా వాళ్ళ గురించి ఒక తెలుసుకోవాలి, వాళ్ళ గురించి అనేది, వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా చూడటం. దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ గారి అంశం కొత్తగా ఇప్పుడు సరే అది అక్కడ సమస్య ఉందని నిజమే, కానీ సమస్యని వీళ్ళు అసెంబ్లీలో బ్లోక్ చేశారు. అంటే ఒక పక్క కోర్టులో కేసు ఉండగా అసెంబ్లీలో దాని గురించి చర్చించి దాని గురించి ఉపన్యాసాలు ఇచ్చి చివరికి గంటకాలం టైం మొత్తం అసెంబ్లీలో ఈయన రేవంత్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడటానికి కేటాయించినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఏంటంటే ప్రజల సమస్యల గురించి, ఒక పక్క రైతు భరోసా గురించి ఎంత ఇది ఉంటే కోట్లాది మంది రైతులు వాళ్ళు రైతు భరోసా రాదేమని ఆందోళన చెందుతా, రెండో పక్కనేమో సమ్మర్ లో ఏదైతే మొన్న రబీ పంట వేయలేదో దానిలో మళ్ళీ ఇవ్వమని చెప్పింది. ఇవన్నీ చర్చకి రావాలి కదా, చర్చించాలి. చర్చించకుండా దాన్ని దాటవేయటం కోసం ఉపయోగించుకుంటున్న పరిస్థితి. సానుభూతి ఉంటే సాయం చేయండి, అయిపోయిన దాన్ని ఎవరు మార్చలేము, దానిలో ఎటుకుడి కోర్టులు ప్రొసీజర్ ఉంది కాబట్టి జరుగుతుంది. సానుభూతి ఉంటే ఆ కుటుంబానికి సాయం చేసేటప్పుడు ఈ రకంగా దాన్ని గొడవ చేసుకుంటూ ఉండటం వల్ల అసలు ఇష్యూస్ ఇంకా డైవర్ట్ అవటం అనేది జరుగుతుంది. దానిలో ఏంటంటే దీన్ని ఒక ఇదిగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి బహుశా రేపటి నుంచి ఆ అంశం కూడా పెద్దగా చర్చనీయాంశంగా మిగలదు, చర్చనీయాంశంగా ఉండకుండా సైడ్ లైన్ అవుతుంది. ప్రభుత్వము కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నట్టుగా ఇష్యూ నిజంగా అంత ఇష్యూ కాదని, ఒక దురదృష్టకర ఘటన, అది కోర్టులలో ఉంది, అది ప్రొసీజర్ నడుస్తుంది. సో అది పదే వాళ్ళు అదే అల్లు అర్జున్ మాట్లాడడం. అదేవిధంగా పత్రిక కూడా, ఆంధ్రజ్యోతి పత్రిక మనం చూస్తున్నాం, పెద్ద బ్యానర్ పెట్టింది అల్లు అర్జున్ విచారణకు రండి అనేది. సో వాస్తవానికి సరే అది ఒక ప్రొసీజర్ ప్రకారం వేసేటువంటి చిన్న వార్త, కానీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలు మన రైతు భరోసాకు సంబంధించి ఎంత ఆందోళన పడుతున్నారు, అటువంటి ఇష్యూస్ అనేవి ఫోకస్ చేయకుండా ప్రభుత్వం లేదా మంత్రులు లేదా నాయకులు ఏం మాట్లాడుతున్నారో అదేవిధంగా పత్రికలు కూడా ఒక డైవర్షన్ చేసే విధంగా పాఠకుల్ని వేరే రకమైన ఆలోచనకు మళ్లించే విధంగా హెడ్లైన్లు పెట్టడం చూస్తున్నాం. అది దురదృష్టకరం. ఇక్కడ మీరు చూడండి, సీతక్క గారు కూడా నీతిలో మాట్లాడుతున్నారు. ఏమంటారు, ఆమె జై భీమ్ ఎందుకు విస్మరించారు, పుష్పపై సీతక్క వ్యాఖ్యలు, అంటే స్మగ్లర్కి అవార్డు. సరే నిజమే, అది కండెమ్ చేయాల్సిన విషయమే, కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ కూడా, ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు కూడా చాలా మంది విఫలం అవుతున్న తర్వాత వ్యవస్థలన్నీ విఫలమవుతాయి, సామాన్యుడికి న్యాయం చేయడం దగ్గరికి వచ్చేసరికి దానివల్ల ఏంటంటే ఈరోజు యాంటీ హీరో అవుతున్నాడు. ఎవరైతే విలనో వాళ్ళే హీరో ఎందుకు అవుతున్నారంటే విలన్ వల్ల అయినా ఏదైనా మంచి జరుగుతుందని. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు నిజంగా నేరస్తులే, ఖచ్చితంగా దానిలో సందేహం లేదు. స్మగ్లింగ్ అనేది యాంటీ సోషల్ యాక్టివిటీ, సందేహం లేదు. కానీ ఆ స్మగ్లింగ్ యాక్టివిటీలో కొంతమంది బాగుపడుతున్నారు అనేది చూపించడం ద్వారా సినిమా ఫెయిల్ అయిన వ్యవస్థలు, ఏ వ్యవస్థలు అయితే కనపడుతుంది కదా, వీళ్ళంతా ఇప్పుడు ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలమైన తర్వాత ఇక ఎవరో ఒకళ్ళు అడ్డదోవలు ఆదుకునే వాళ్ళే ఎంటర్ అవుతారు, అది విలన్లే అవుతున్నారు. కాబట్టి ఇది జరుగుతుంది. మీరు అమెరికాలో చూడండి, మొన్న ఒక కేసు, ఒక ఇన్సూరెన్స్ సీఈఓ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓని కాల్ చేశాడు ఒక అతను. కాల్ చేస్తే అది తప్పు, మరి వాకింగ్ లో ఉండగా, రన్నింగ్ లో, మార్నింగ్ వాక్ లో ఉండగా ఏదో కాల్ చేశాడు అతను. కాల్ చేస్తే ఎందుకు, అతను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు జనాల్ని మోసం చేస్తున్నాడు దాని మీద అతను కాల్చాడు. దానికి ఎంత రెస్పాన్స్ అంటే జనాలు చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు చంపేయటాన్ని అమెరికా జనాలు. అంటే వ్యవస్థలు విఫలం అవుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్పొరేట్లు అన్ని విఫలమై జనాల్ని దగా చేస్తుంటే దానికి చంపినోడికి రెస్పాన్స్ పాజిటివ్ వస్తుంది. చంపడం అనేది ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ, లేకపోతే ఒక విలన్ చేసే పని, కానీ దానికి కూడా పాజిటివ్ ఇది వచ్చి ఇంకా చాలా పోస్టర్లు వెలుస్తున్నాయి. అదొక చర్చ. ఓకే, బట్ అంటే ఇట్లా ఇష్యూ దాన్ని తీసుకొని ఇష్యూ అంత డైవర్షన్ జరుగుతుందనేది అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది చేయకుండా ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర 1,00,000 కోట్ల పైన ఏదో ఉంటే నేను అద్భుతాలు చేసేవాడిని. మరి మూసీకి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? రైట్.
మూసీ గురించి కలవరిస్తున్నారు కదా, అలాగే ఫ్యూచర్ సిటీ అని వాళ్ళు 1,00,000 కోట్లు కలవరిస్తున్నారు కదా. 3,00,000 కోట్లు మీకు రావడానికి దిగులు లేనప్పుడు, వస్తున్నప్పుడు జనానికి సాయం చేసే దగ్గర, జనానికి ఇస్తున్న నిత్యం గతం నుంచి జరుగుతున్నటువంటి పథకాలు అమలు చేసే దగ్గర 1,00,000 కోట్లు ఉంటే ఏదో చేస్తానని చెప్పేది బుకాయింపు, దగా కాకుండా ఇట్లాంటి Right, okay, వ్యవస్థల్లో పాపారావు గారు. ప్రజల్ని రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు దగా చేసి వదిలేస్తున్నప్పుడు ప్రజలకి అడ్డదోవలే మిగులుతాయి. కాబట్టి యాంటీ హీరో అవుతాడు. ఇది జరుగుతున్న సమాజంలో జరుగుతుంది కదా. Right, ఏంటంటే పాపారావు. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి సీతక్ గారు చాలా మాట్లాడతారు, చాలా నీతులు చూతారు. ఆమె మాజీ నక్సల్ నేను కూడా చాలా అనుకుంటారు. కానీ అదే ములుగు నియోజకవర్గంలో ఎన్కౌంటర్ జరిగింది కదా మొన్న. మరి అంటే ఎన్కౌంటర్ అంటే సరే పోలీసులు, ఇది ఆ గొడవ వేరే విషయం. అది ఏదైనా కానీ మీ ములుగు నియోజకవర్గంలో ఇంత ముందు లేని ఎన్కౌంటర్లు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా. మరి మీ మాజీ నక్సల్ ఇదంతా ఏమైంది? Right, okay. ఏంటంటే ఇవన్నీ ఊరికే ఏంటంటే ఏదో ప్రజలకి కబుర్లు చెప్పడానికి. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, తెలంగాణలో నక్సలైట్లు ఉంటే బాగుంటుంది. రైట్, మాట్లాడదాం పాపారావు గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, భరత్ గారు, మనం చూస్తున్నాం. సో ఇది రైతుల సమస్య, ఇది రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు రైతు భరోసా సాయం కోసం. అంటే పత్రికలు కూడా ఇటువంటి ఇష్యూస్ అడ్రస్ చేయాలి. సో నిజంగా సరే అల్లు అర్జున్ ఇష్యూ అనేది కావాలనే ఎక్కువ చేస్తున్నారేమో అన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. సరే అది బ్యాడ్ ఇష్యూ, ఆయన లీగల్గా ఆయనకు ఎటువంటి పడాలో అట్లా పడుతుంది ఒక ప్రొసీజర్ ప్రకారం. కానీ ఇట్లా విచారణకు రండి అంటూ ఒక పెద్ద బ్యానర్ పెట్టి ప్రజా సమస్యలు కాకుండా ఇదో సమస్యగా అటు ప్రభుత్వం కానీ ఇటు కొన్ని ప్రభుత్వ అనుకూలంగా వ్యవహరించే పత్రికలు కానీ ఈ రకంగా వ్యవహరిస్తున్న ధోరణి అనేది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటేమో నాన్ ఇష్యూస్ని ఇష్యూస్ చేయడము. ఎందుకనంటే ఇష్యూస్ నుంచి ఇవాళ ఉన్న సమస్యల నుంచి ప్రజల యొక్క దృష్టిని పక్కకు మరలించే దానికోసము, చర్చ యొక్క క్రమాన్ని పక్కదారి పట్టించే దానికోసము ఇవాళ అల్లు అర్జున్ లాంటి ఇష్యూనంతా కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలని, బాకా పత్రికలన్నీ కూడా ఆ పని చేస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలనో, ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వం పట్ల ఒక సహేతుకమైన విమర్శ చేసేదానికి అవకాశం ఉన్న విషయాలన్నిటి కూడా తొక్కిపెట్టే కార్యక్రమం ఇవాళ పత్రికలు చేస్తూ ఉన్నాయి. అన్ని పత్రికలు కాదు, ప్రభుత్వానికి అండదండగా ఉండి ప్రభుత్వాన్ని మేమే నడిపిస్తున్నాం అనే దానికోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలన్నీ కూడా అదే చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక్క పత్రిక అయినా, ఈ రెండు పత్రికలలో ఒక పత్రిక అయినా ఏదైనా ఒకటి కరెక్ట్గా రాసిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాళ్లకి, రప్పలకి, తర్వాత ప్లాట్లకి, వాటికి వీటికి అంతా కూడా రైతు బంధు ఇచ్చినారు అని మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు అసలు విషయాన్ని, ఇది లేని విషయము, ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉండొచ్చు. కానీ మీరు ఒక విషయం చూడండి, 2014లో కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉన్నది? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉందని అంటే 1,31,00,000 ఎకరాలు. అంటే ఒక కార్కి అది 2 కార్లకి ఎంత అవుతుంది? డబల్ అవుతుంది. అట్లాంటి ఆ సంఖ్య ఏమైందంటే 2023 నవంబర్ వరకు 2,20,00,000 ఎకరాలకి చేరింది. అంటే మొత్తం విస్తీర్ణం ఎంత? కల్టివబుల్ ల్యాండ్ యొక్క విస్తీర్ణం 2 కార్లకి 4,40,00,000కి. మీరు ఇప్పుడు ఆ చార్ట్ చూడండి, 2019-20లో ఎంత ఇచ్చినారు, ఎన్ని ఎకరాలకి ఇచ్చినారు? 2,10,64,000 ఎకరాలకి. తర్వాత 20లో 2,93,00,000, 21లో 2,95,00,000, 22-23లో 2,94,00,000, 23-24 వచ్చే వరకే 3,05,00,000. మరి ఇప్పుడు ఈ రైతు బంధు ఇచ్చిన విస్తీర్ణం అదే అయినప్పుడు అంటే 4,40,00,000 23-24 వచ్చే వరకే. మరి 4,40,00,000లలో 3,05,00,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రనంటే ఒక విచక్షణతోని వ్యవసాయం జరిగిన, వ్యవసాయ యోగ్యమైన భూములకి మాత్రమే రైతు బంధు ఇస్తే గుట్టలకు ఇచ్చిండ్రు, ప్లాట్లకు ఇచ్చిండ్రు. ఏ రకమైన అబద్ధాలు ఆ రోజుల్లో మాట్లాడినారు. ఈ రోజుల్లో దాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ ఈ 3,05,00,000 ఎకరాలకు కూడా ఇవ్వకుండా ఏ రకంగా కటింగ్ పెట్టాలనే ఆలోచన ఇవాళ చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలంటే ప్రజల దృష్టి ఇట్లాంటి విషయాల మీద పోవాలా. అది పోకుండా ఉండేదానికోసమే అల్లు అర్జున్ ఇంకా ఇట్లా ఇత్యాది విషయాలన్నీ పైకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఏముందండి అల్లు అర్జున్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు దానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అతన్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, కేసు పెట్టినారు,
పోలీసులకు వదిలేసేయండి. ఇవాళ దాన్ని ఎందుకు దీన్ని మీరు డిస్ప్రపోర్షనేట్గా దాన్ని ఎందుకు లేపుతా ఉన్నారు? ఒకవేళ అల్లు అర్జున్దే తప్పని అని అనుకుందాము, అల్లు అర్జున్ చాలా ఘోరం చేసిండు అని అనుకుందాము, కోర్టులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా, దానికన్నా ముందే మీరు ఈ ప్రీజెక్ట్ చేయడం ఏంది? తర్వాత చాలా సీతక్క గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? సీతక్క గారు మాట్లాడేది ఎట్లా అనిపిస్తుంది అని అంటే, మనం చేయని విషయాలు వేరే వాళ్ళు చేయాలని కోరుకోవడము, దాని మీద చాలా ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు, నీతులు చెప్పడం ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఉన్నది. స్మగ్లర్ సినిమాకి జాతీయ అవార్డా అని వారు మాట్లాడుతున్నారు కదా. మరి ఒక నేరస్తుడిని పట్ట పగలు కెమెరాలకి దొరికిపోయిన ఒక నేరస్తుని ముఖ్యమంత్రిని చేసుకోవచ్చా అండి? చేయొచ్చా అంటున్నాను. ఇదే కనుక పద్ధతి అయితే, మీరు మాట్లాడిందే పద్ధతి అయితే ఒక నేరస్తుని ముఖ్యమంత్రిని చేసుకోవచ్చా? నేరం మామూలు నేరం కాదు కదా. సో అదే ప్రశ్న సోషల్ మీడియాలో చాలా మంది కదా అడుగుతున్నారు. తప్పు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు చేసే విషయాలు మీరు మాట్లాడండి, మీకేమో ఏది ఉండకూడదు. ఇంకొక ఆయన విహెచ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన నేరస్తుడై ఉండి ఒక కోర్టులో ఒక కేసులో బెయిల్ మీద ఉన్న ఆయన, ఇంకొక ఎంపీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా పెడతారని. మీరంతా ఎట్లా పెట్టినారు ప్రెస్ కాన్ఫరెన్స్లు? ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన దాంట్లో బోల్డ్ అంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, అఫిడవిట్లు ఇచ్చినారు, వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నారు? అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రజల సమస్యలు మాట్లాడాలండి. అసెంబ్లీని వేదికగా చేసుకొని బూతులు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఒక రకంగా హింసను రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మాట్లాడితే ఈ సమాజానికి మంచి జరుగుద్దా? తర్వాత తెలుసుకోవాల్సిన విషయం అంటే, ఎందుకు మాట్లాడుతున్నారు ఇది? ఏ ఫ్రస్ట్రేషన్ని ఇంకొక దిక్కు మళ్ళించి అసలు విషయం మీద చర్చ జరగకుండా ఉండేదానికి చేసే ఒక మాయ ఇది. సో అంటే సినిమాలో ఆయన ఏదైతే పాత్ర పోషించారో, ఒక దొంగ పాత్ర, ఆ వ్యక్తిత్వాన్ని నిజ జీవితానికి అంటగట్టే మాట్లాడే ప్రయత్నం జరుగుతుందంటూ చాలా జరుగుతుంది. అంటే ఆ సినిమాలో పోషించినటువంటి పాత్ర, సరే అది పాత్ర ఔచిత్యం ఏంది సినిమా అనేది అదొక అంశం అయితే, అదే క్యారెక్టర్ని ఇవాళ బయట ఉన్నటువంటి నిజ జీవితంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని డ్రామా చేస్తున్నాడు ఈ దేశంలో. రాజ్యాంగం పుస్తకం పట్టుకోవడం తప్ప పూర్తిగా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక వారం రోజులుగా ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఫెయిర్ ట్రయల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆయన మీద నేరాన్ని ఆరోపించినారండి. నేరాన్ని ఆరోపించిన తర్వాత కోర్టు నిర్ణయం చేయాలి, పోలీసు వ్యవస్థ ట్రయల్ ఏది ఇన్వెస్టిగేషన్ ట్రయల్ అనేది ఫెయిర్గా జరగాలి. దానికన్నా ముందే మీరు పబ్లిక్ ట్రయల్ మొదలుపెట్టినారు, అసెంబ్లీ వేదిక చేసుకొని ట్రయల్ మొదలుపెట్టినారు. ఆ తర్వాత అసెంబ్లీలో వారు మాట్లాడిన దాన్ని ఫాలో చేసుకుంటూ వారు అనుచరులు దాడులు చేస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం చెప్పింది? విచారణకు రండి అనేది నిజంగా దానికి సంబంధించిన డెవలప్మెంటే కావచ్చు, అది చిన్న దానికి ప్రాధాన్యం అనేది చిన్నగా ఇవ్వచ్చు. ఏకంగా ఒక హాఫ్ పేజీ బ్యానర్ పెట్టారంటే దీంట్లో ఒక ఉద్దేశం ఉందనేది. అసలు దీంట్లో మతలబు ఉన్నది, రెండు రకాల మతలబులు ఉన్నాయనిపిస్తుందండి. ఒకటేమో నిజమైన ఇష్యూస్ని పక్కదారి పట్టించే దానికోసం, ఇంకొకటేమో ఈ రకమైన ఒత్తిడిని పెంచి, డబ్బులు ఉన్నాయి కదా ఆయన దగ్గర, ఈ రకమైన ఒత్తిడిని పెంచి వీళ్ళు ఏమన్నా ఇంకేమైనా చేయాలని అనుకుంటారో లోకానికి తెలియదు. లేకపోతే ఇట్లాంటి ఎన్ని జరగలేదు, వాస్తవమే. సరే, ఇట్లాంటి ఎన్ని జరగలేదు, బాధాకరమే. కానీ బాధాకరమే ఇది. ఇప్పుడు ఆ పిల్లోడి ఆరోగ్యం గురించి చూసుకోండి, తర్వాత అతన్ని శిక్షించే దానికోసం చేయాల్సిన పనులన్నీ చేయండి. కానీ దానికి డిస్ప్రపోర్షనేట్గా ప్రచారం చేయడం అయితేంది, ఆయన ఇంటి మీద పోయి దాడి చేయడం అయితేంది, ఇవన్నీ ఏంటంటే ఇవి ప్రజల యొక్క దృష్టిని పక్కదారి పట్టించే దానికోసమే. ఈ పర్టికులర్గా రైతు బంధుకు సంబంధించి ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారో, ప్రజల దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ని తట్టుకోలేక ఇవాళ దాన్ని పక్కదారి పట్టించే దానికోసం చేసే ఒక డ్రామా ఇది. పాపారావు గారు, ఢిల్లీ డైరెక్షన్లోనే కేటీఆర్ పైన కేసు అంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిశాయి, ఆ రెండు కలిసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈ రకమైన బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం, వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతుందనేది. సో నిజానికి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కుట్ర చేస్తున్నాయనే దాంట్లో ఎట్లా మనం ఉదాహరించుకోవచ్చు విషయాలని కొన్నిటిని? ఎన్నికల ముందు నుంచి రకరకాల ఆరోపణలు టీఆర్ఎస్ మీద చేస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి ఏంటంటే, తెర వెనుకల కాంగ్రెస్ బీజేపీ ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ నాణ్యానికి బొమ్మ బొరుసుగా ఒకళ్ళ మీద ఒకళ్ళని చేసుకుంటున్నారు. కానీ పైకి ఒకళ్ళొకళ్ళు
ఎలివేట్ చేసుకుంటా అసలు ఇష్యూస్ విషయంలో వీళ్ళిద్దరు మాత్రం ఒకటే. అందుకని ఏంటంటే ఈరోజు రైతు భరోసా గురించి ప్రశ్నించే విషయంలో కానీ వీటిల్లో కానీ బీఆర్ఎస్ ముందు ఉంటే కనీసం సహా ప్రతిపక్షంగా పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అలాగే ప్రజల ఇష్యూస్ మీద దేని మీద బీజేపీ ఈ రోజు కదులుతున్న పరిస్థితి లేదు. పైగా ముఖ్యమంత్రి గారికి బండి సంజయ్ గారు చాలా సలహాలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి పరోక్షంగా. అంటే నీకు ఆ ఇబ్బంది వస్తుంది అని చెప్తున్నటువంటి, ఇలా ఒక రకంగా పరోక్షంగా ఆయన హెచ్చరించుకుంటా జాగ్రత్త చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది తప్పితే వాస్తవంలో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటేననేది ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు అన్ని ఇష్యూస్ లో ఇద్దరు కలిసి చేస్తున్నారు. నిన్న జరిగిన కవిత గారిది అంతకుముందు అరెస్ట్ అయింది, సరే బయటకు వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఏదైనా సరే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయించాలనేది ఒకటి. అంటే అది ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున మాట్లాడుతున్న ఎవరినైనా అరెస్ట్ చేయించాలనేది. మరి ఆ సందర్భంలో కేటీఆర్ మాట్లాడింది ఏం తప్పుంది? ఈ రోజు ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఫైట్ చేస్తున్న ఇష్యూస్ కానీ వీళ్ళు మాట్లాడుతున్న ఈ రేసులు, ఇది మన ఈ కార్ రేసు దానికి సంబంధించి కానీ దానికి సంబంధించి దానిలో చర్చించడానికి అసెంబ్లీలో చర్చిద్దాం రండి, ప్రజలంతా చూస్తారని చెప్పి కేటీఆర్ గారు అడిగితే దాన్ని దాటేసి అంటే ప్రజల ముందు చర్చించడానికి భయం చాటుమాటుగా మాత్రం వీళ్ళు విచారణ చేసి పత్రికల్లో ఇష్టానుసారంగా రాసుకుంటా పోతుంటారు. అంటే ప్రజలందరి ముందు చర్చించుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దామని కేటీఆర్ గారు, అంతకంటే ఎవరేం చేయగలరు? అది వదిలేసి వేరే ఇష్యూ మాట్లాడుకుంటా దానిలో వీళ్ళు బీజేపీ కూడా పరోక్షంగా సహకరిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది రాష్ట్రంలో. కాబట్టి ఏంటంటే ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లేకుండా తెలంగాణలో చేసి తెలంగాణ ప్రజలకు వాయిస్ లేకుండా చేసి ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలించుకోవాలని తీరు మాత్రమే కనపడుతుంది తప్పితే ఈరోజు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల బీజేపీ స్పందన ఏంటనేది దగ్గర చూస్తే ఏమాత్రం చాలా నామమాత్రపు సరైన స్పందన లేని స్థితి. అనిపిస్తున్నారు, ఏదో మాట్లాడామనిపిస్తున్నారు. మూసీ నిధులని పోయాక 2 రోజులు ఉండి వచ్చారు, ఇట్లాంటివి చేస్తున్నారు తప్పితే వాస్తవానికి వీళ్ళు ప్రజల కోసం మాట్లాడుతుంది కానీ ప్రజల కోసం గ్రౌండ్ లెవెల్లో పోరాడుతుంది కానీ లేదు. ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రోజు ఎవరు నిజంగా ప్రజల పక్షం, మిగతా ఎవరెవరు ఎట్లా ఉన్నారనేది గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరుగుతుందన్న ఆశ్చర్యం ఏం లేదు. కేటీఆర్ గారు రంగంలో ఉంటే, అలాగే హరీష్ రావు గారు రంగంలో ఉంటే కనుక వీళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ప్రజల వాయిస్ అనేది రైట్. అంటే మీరు అన్నట్టుగా అనేక ఇష్యూస్ ఉన్నాయి, అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, సెటరైట్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. క్రైమ్ రేట్ చూస్తుంటే పాపారావు గారు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా విపరీతంగా క్రైమ్ రేట్ పెరగడం, అన్ని కమిషనరేట్లలో వాళ్ళందరికీ రిలీజ్ చేస్తున్నారు. పోలీస్ కమిషనర్లు అటు సైబరాబాద్ కావచ్చు, తర్వాత రాచకొండ, హైదరాబాద్, వీళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ పెరుగుకుంటూ వెళ్తుంది. సో దీన్ని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇట్లా కేవలం పాలిటిక్స్లో మాత్రమే నిమగ్నమైంది, ప్రజల్ని వదిలేసింది అన్నటువంటి విమర్శ. అవును, అది అంటే పూర్తి ఇప్పుడు క్రైమ్ రేట్ మరి అది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే జరగకూడదు. ఈ మధ్య చూడండి సైబర్ క్రైమ్స్ కూడా ఎలా పెరిగిపోయినాయి అండి. దాన్ని ఏదో సాల్వ్ చేస్తున్నారు. గతంలో ఏర్పరిచిన ఒక వ్యవస్థ ఉంది కాబట్టి, కేసీఆర్ గారు ఉన్న హయాంలో ఏర్పరిచిన సైబర్ క్రైమ్ వ్యతిరేక వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి అది కొంత బయట పెడుతుంది, తెలంగాణలో కొంత యాక్టివ్ ఉండగలుగుతుంది. కానీ ప్రతి వ్యవస్థ నిర్వీర్యం చేసిన తర్వాత హైదరాబాద్ లో చూడండి రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతింది, ఆర్థిక పరిస్థితులు జనాలు ఎంత చితికిపోతున్నాయి రోజు రోజుకి. దీనిలో క్రైమ్ కూడా ఆటోమేటిక్ గా ప్యారలల్ గా పెరుగుతున్న క్రైమ్. అంత మొదట్లోనే వీళ్ళు వచ్చిన కొత్తలోనే మర్డర్లు ఎన్ని జరిగినాయి మనం చూసాం కదా. చాలా మర్డర్లు, రియల్ ఎస్టేట్ మర్డర్లు ఎన్ని జరగటం అనేది అంటే ఒక రకమైనటువంటి అరాచక వాతావరణం హైదరాబాద్ లో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు పరిశ్రమలు రావాలన్నా హైదరాబాద్ ఒకప్పుడు శాంతియుతమైనటువంటి నగరంగా పారిశ్రామికంగా వెలసిల్లుతాయి. ఎందుకు 1 సంవత్సరం క్రితం కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు పూర్తిగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే. ఎస్ భరత్ గారు, ఇట్లా లా అండ్ ఆర్డర్ అనేది ఇట్లా ఉంటే ఇక అదే అంటే పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి ఇక్కడ. కాంగ్రెస్ బీజేపీ కలవడం, ఇట్లా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేయడం, అరెస్టులు చేసే ప్రయత్నం చేయడం, కేటీఆర్ పైన కేసు పెట్టడం అంటూ కవిత గారు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ గారి పైన కేసుకు సంబంధించి ఇంతకుముందు పాపారావు గారు ఒక మాట మాట్లాడిన, అసెంబ్లీలో చర్చ చేద్దాము దాని మీద, మీరు ఇంత పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు, అందులో కేసు ఉన్నదా లేదా, తర్వాత ఆ మొత్తం ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది చర్చ చేద్దామని కేటీఆర్ గారు ఎవరి మీద అయితే నేరాన్ని ఆరోపించినారో వారే దీన్ని చర్చ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేస్తే మరి చర్చకు ఎందుకు అలో చేయలేదండి? ఇప్పుడు మీరు అంతా చాలా ఇంపార్టెంట్ కేసు అని అనుకున్నారు, చాలా కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని మీరు ఏసీబీ కేసు పెట్టినారు కదా, దాని మీద చర్చ ఎందుకు చేయట్లేదు? దాని మీద చర్చ చేయకుండా దాని మీద చర్చ ఎవరు డిమాండ్ చేస్తున్నారు? దాని మీద చర్చ ఎవరైతే ఆరోపణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీకు చర్చ చేయడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? ఎందుకు అంటే అది దొంగ కేసు కాబట్టి. ఆ కేసులో మీరు కావాలని ఇరికించి మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎంఐఎంతో కొమ్ముకై ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలనే ఆలోచన మీద ఏదైతే చేస్తున్నారో
అది బయటపడుతుంది అని చెప్పి మీరు అది చర్చ చేయట్లేదు. మరి ఏమాత్రం ఉపయోగం లేని ఒక చర్చని మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసేసి ప్రజల్ని పక్కదారి పట్టించే దానికోసం చర్చ చేయాల్సిన అవసరం లేదు. దాని మీద పోలీసులు కేసు పెట్టినారు, విచారణ చేస్తున్న దాంట్లో అల్లు అర్జున్ దాంట్లో మీరు పెద్ద చర్చ చేసినారు. ఎందుకు చేసినారు? ఇదే మీకు అర్థమైపోతూ ఉంది. నిజాలని కప్పిపుచ్చే దానికోసము, అన్యాయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని అసెంబ్లీని కూడా దుర్వినియోగం చేస్తున్నది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కవిత గారిని కూడా ఈడీ కేసులో ఇరికించి చివరికి ఒక రకమైన ఆక్షేపణకి గురి అయినది. సుప్రీంకోర్టు ఆక్షేపించినది. ఏమున్నది ఇందులో కేసు? అసలు ఎందుకు పెట్టినరు? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టినారు? ఇంకా పెట్టాలని ఎందుకు కోరుకుంటున్నారు? మీరు బెయిల్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఇందులో కేసే లేదని ఒక ప్రాథమికమైన అబ్జర్వేషన్ని ప్రకటించింది. అది ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ ఇవాళ కాంగ్రెస్ ఇద్దరు రెండు కుమ్ముకై ఇవాళ కేటీఆర్ గారిని లోపలికి పంపించాలనే కార్యక్రమాన్ని ఇవాళ ఇచ్చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఫార్ములా ఈ ఏదైతే ఉన్నదో దాని ఫలితాలు వచ్చినాయి, రాష్ట్రానికి ఆ ఫలితాలు వచ్చినాయి. ఆ ఫార్ములా ఈ ఇచ్చేయడం ద్వారానే దాదాపు 700 కోట్ల ఆదాయం వచ్చింది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్సాక్షన్స్ అయినాయి, స్టేట్ గవర్నమెంట్కి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి. దాంట్లో 20% తక్కువ 20% జిఎస్టీ వేసుకున్న 10% అంటే 70 crores స్టేట్ గవర్నమెంట్కి, ఒక 70 crores సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ డబ్బు అంటే పన్ను రూపంలో వచ్చింది. ఇదే కాకుండా అనేక పెట్టుబడులు వచ్చినాయి. హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. ఈ విషయాలు కనుక కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా చెప్తే వాళ్ళ డొలతనం బయటపడుతుందని అడ్డుపడిన సందర్భం. తర్వాత ఈ కుట్ర కూడా మీరు చూడండి. మీరు ఇప్పుడు మూసీకి 4,000 చిల్లర ఇది తెచ్చుకునే దానికోసం 4,100 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం తీసుకొచ్చే దానికోసం మీరు అనుమతిస్తూ ఉన్నారే సెంట్రల్ గవర్నమెంట్. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, పేదల ఇండ్లు కూలగొట్టడాన్ని మీరు ఇండైరెక్ట్గా దీన్ని సమర్థించడమే కదా. తర్వాత ప్రపంచ బ్యాంక్ అనేది ఏ రకమైన కండిషన్స్ పెడతారో మీకు అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. మనము కేసీఆర్ గారి ప్రభుత్వం నడిపిన రోజులు ఒక్క రూపాయి ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్న సందర్భం లేదు. ఎందుకనంటే ప్రపంచ బ్యాంకు సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని పథకాలకి కోత పెట్టమని ఒక డిమాండ్ పెడుతుంది. వీళ్ళు రేపు పొద్దున సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అటకెక్కించే దానికోసం ఈ ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకు మీద వేసేసి సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించే కార్యక్రమంలో ఇది కూడా ఒక భాగము. దానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర ఇది. రైట్ పాపారావు గారు, ఫైనల్గా అంటే ఒక అంశం మనం శ్యామ్ బెనగల్ గారిని గుర్తు చేసుకుందాం. నిన్న ఆయన దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఆయన సినిమాల ద్వారా ప్రపంచంలో ఆయన తనదైన ముద్రట్ల వేసుకున్నారు. తర్వాత ఆయన సినిమాల ద్వారా సమాజానికి ఇచ్చినటువంటి సందేశాత్మక సినిమాలని ఎట్లా మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి? చాలా సామాజిక చైతన్యం ఉన్నటువంటి సినిమాలు ఎన్నో తీశారు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికుల జీవితాల దగ్గర నుంచి చాలా విషయాల్లో ఆయన సందేశాత్మకంగా, అలాగే ప్రజల జీవితాలని, సామాన్య ప్రజల జీవితాలని తెరకెక్కించారు. సరే, ఆయన తెలంగాణలోని ఆల్వాల్, ఇక్కడ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ఆల్వాల్లో ఆయన ఆరిజిన్స్ ఉండటం అనేది చాలా సంతోషించాల్సిన, గమనించాల్సిన విషయం ఆయనకి సంబంధించి. సరే, వయసు అయిపోయింది, సంతాపం తెలియజేస్తాం. అయితే ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఈ రోజు తగ్గిపోతున్నారు. శ్యామ్ బెనగల్ కానీ, గతంలో ఉన్నటువంటి సత్యజిత్ రే, ఇలాంటి వాళ్ళు ఈరోజు దర్శకులలో తగ్గుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ప్రజల సమస్యలు అయితే పెరుగుతున్నాయి, ప్రజలు సమస్యలు పెరుగుతున్నాయి, కానీ ప్రజల సమస్యలు తెరకెక్కించే వాళ్ళు కొంత తగ్గుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు పెట్టి సినిమా తీయటం, అదే ఆడటం అనేది జరుగుతుంది. ఓటీటీలకే పరిమితం అవుతున్నాయి చిన్న సినిమాలు, ఆడుతున్నాయి కొంతవరకు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు లేని లోటు అనేది ఖచ్చితంగా శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు లేని లోటు ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఫీల్ అయ్యే సందర్భం ఆయన మరణం. ఒకటి ఏంటంటే ఆయనకి నివాళులు అర్పిస్తా, ఇంకోసారి ఇలా ఇంకా మరి కొత్త తరం కూడా ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం, సామాజిక బాధ్యత ఉంది అనేది గుర్తు చేసుకునే సందర్భంగా దీన్ని అనుకుంటారు. రైట్, ఓకే భరత్ గారు. తెలంగాణ ప్రజలు ఘనంగా గర్వపడేదానికి ఆయన జీవితము, తర్వాత దేశం కీర్తించుకునే దానికోసము ఆయన జీవితం ఒక స్ఫూర్తి. 90 సంవత్సరాల
వయసులో చనిపోయే నాటికి ఆయన ఇంకా 4 సినిమాలకి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. 4 సినిమాలకి ప్లాన్ చేస్తున్న కృషి వలుడు ఆయన. అవిశ్రాంతంగా తన అంటే ప్రస్థానాన్ని ఇప్పటిదాకా ఒక క్యాప్షన్ పెట్టినారండి నమస్తే తెలంగాణలో, యథార్థ కథల యొక్క యథార్థ గాథల్ని సినిమా ఎలా తీస్తున్నాడు, యథార్థ జీవితం యథార్థ గాథల సినిమా దృశ్యమానం. ఆయన జీవితం ఒక అద్దం పట్టినట్టుగా చెప్పినారు దాన్ని. తర్వాత దేశమే కీర్తించిన ఒక గొప్ప దర్శకుడు, తెలంగాణ వ్యక్తి అయినందుకు చాలా గర్వపడతాం. అదే కాకుండా పాపారావు గారు చెప్పినట్టుగా తన వయసు 90 సంవత్సరాలు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన వారికి మనం అందరం కూడా సగర్వంగా సంతాపం తెలియజేయాలి. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. సో ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.